వెల్కమ్ టు పిడిటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల మీద నిరసన తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున ధర్నా చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఢిల్లీకి అయితే చేరుకోవడం జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా ఢిల్లీకి అయితే చేరుకోవడం జరిగింది. రేపటి రోజున బుధవారం నాడు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల మీద నిరసన తెలియజేస్తూ కూడా ఢిల్లీలో ధర్నా అయితే భారీ ఎత్తున నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. ఖచ్చితంగా అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని రాష్ట్రపతిని కలిసి ఏపీలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల మీద ఫోటో గ్యాలరీతో పాటుగా పూర్తి స్థాయిలో వివరణ అయితే ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఢిల్లీలో నిర్వహించేటువంటి ధర్నా ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల మీద, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి హత్యలు, దాడులకు సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా ధర్నా నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో బుధవారం నాడు భారీ ఎత్తున నిరసన తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పటికే రెడీ అయినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులను 30కి పైగా హత్యలు జరిగాయంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. తాజాగా వినుకొండలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య ఘటన తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కూటమి ప్రభుత్వం తెగబడుతున్న నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో నిరసన తెలియజేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటన విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా భారీ ఎత్తున కూడా ఢిల్లీలో ధర్నా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది.